ఓవైపు జోరువాన, మరోవైపు హోరు వరద. దీంతో అనేక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులతో పాటు జాతీయ రహదారులపైన నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం క్రమంగా పెరుగుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు, వరదలతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కృష్ణానది క్రమక్రమంగా ఉగ్ర రూపాన్ని దాల్చుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, నాగార్జున సాగర్, పులిచింతల, వాగులు, వంకల నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు పునరావాస కేంద్రాలు సిద్ధం చేసేలా మార్గదర్శకాలు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 1,02 లక్షలు దాటి ఇప్పుడు 5 లక్షల క్యూసెక్ల నీరు బ్యారేజీని దాటి కిందకు వెళుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చిన విధంగా మొత్తం 70 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య కురుస్తున్న భారీ వర్షాలతో మేనేరు, వైరా, కట్టలేరు వంటి నదులు కూడా పొంగటంతో ఆ నీటిని మొత్తం బ్యారేజీ వైపు మళ్లించారు. బుడమేరు కట్టను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పరిశీలించారు. కొండపల్లి శాంతినగర్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అపోహలు వద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని లక్ష్మీసా తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా అవనిగడ్డలోనూ కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరవళ్లు తొక్కుతూ పాత ఎడ్డంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో నదీపాయలో ఏర్పాటు చేసిన కాజ్వే తెగిపోవడంతో గ్రామస్తులు నాటు పడవల ద్వారా నదిని దాటాల్సి వస్తోంది. ఇక వరదలు, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు జాతీయ రహదారులపైన నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు స్తంభించాయి. కొన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరో 2 రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండటంతో గురువారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి కృష్ణా, పాలేరు, మున్నేరు నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జగ్గైపేట నియోజకవర్గం పరిధిలోని కృష్ణా, పాలేరు, మున్నేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు వద్ద ఏనుగుగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో చిలుకూరు, దాములూరు, కొత్తపేట, ఆతుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో వెదుళ్లవాగుకు వరద పోటెత్తుతోంది. దీంతో చుట్టుపక్కల 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు తోటమూల, మినిగడప గ్రామాల మధ్య కట్టలేరు బ్రిడ్జిపై వరద ప్రవాహంతో 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వాగుపై రాకపోకలను నిలిపివేస్తూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కంచకచర్ల ఆర్టీసీ బస్టాండ్లోకి వర్షపు నీరు చేరింది. బస్టాండ్లోకి వరద నీరు చేరడంతో బస్సులు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో బస్సులు బయట నుంచి వెళుతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు బస్టాండ్లోకి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి జూపుడి వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జగ్గైపేటలో పలు కాలనీలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగ్గైపేట బైపాస్ రోడ్ లో ఉన్న చెరువు దగ్గర గండి కొట్టే పనులను పరిశీలించారు.
మరోవైపు వరదలో చిక్కుకున్న స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలాగే నంద్యాల జిల్లాలో శివభాష్యం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీరంతా భవనాసి వాగులోకి చేరటంతో ఆత్మకూరు, కురుకుంద మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలిజేపల్లి దగ్గర వర్షాలకు చాప్టాపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య రాకపోకలు నిలిచిపోగా వెంకటాయపాలెం కొండల్లోని సిద్ధేశ్వర జలపాతం జలకళ సంతరించుకుంది. ఇక ఈ వరదలు, వర్షాల ప్రభావంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. కష్టపడి పండించిన పంటలు మొత్తం కృష్ణార్పణం కావడంతో కన్నీరు పెడుతున్నారు. వర్షాలు, వరదలు తమకు వేదనను మిగిల్చాయని ఆవేదన చెందుతున్నారు. మరో 4 రోజుల తర్వాత గానీ నీరు మొత్తం పోయి తమ పొలాలు బయటపడతాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.